नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ TV8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। मदर टेरेसा सोशल एंड एजुकेशनल सोसाइटी तेलंगाना फाउंडर प्रेसिडेंट साजिदा सिकंदर गदवाल डिस्ट्रिक्ट मलडाकल मंडल यलतूर मुकाम पर फ्री ट्रेनिंग, फैशन डिजाइनिंग, ब्यूटिशियन, कंप्यूटर, स्पोर्ट्स गेम्स, समर कैंप का प्रोग्राम इफ्तिताह अमल में लाया गया। सोसाइटी गदवाल प्रेसिडेंट रहमत शफी चांद पाशा, कैप्शन मेंबर ट्रेनिंग डिजाइनर रेशमा, ट्रेनीज शरीक रहे। खवातीन को सोसाइटी में आगे बढ़ने के लिए साजिदा सिकंदर ने तकरीर के जरिए उजागर किया, हिम्मत अफजाई की। ट्रेनीज ने जोश व खरोश के साथ शुक्रिया अदा किया। बादजा मदर टेरेसा सोसाइटी के गदवाल प्रेसिडेंट रहमत की शॉलपोशी की गई। ट्रेनीज ने साजिदा सिकंदर की शॉलपोशी की। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। TV News 8 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। సభకు నమస్కారం. సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చేరువైన సమావేశం. ఈరోజు మత పెద్దలు మరి ఎంపీటీసీ మాజీ భాష మెంబర్ జానపాష గారు, అయ్య గారు, మరి వైద్యులు, మన సోదరులు గారు, మరి మా అనాథాలు రహమాన్ గారు, మైత్రి గారు, మరి మా సోదరులు వీళ్ళు తీసుకుంటున్నారు. మరి ఈ యొక్క సంస్థని అందరూ భాగ్యస్వాములై దేశంలో శిక్షణ శిక్షణలో భాగం పంచుకుంటూ మరి వృత్తి విద్యా కోర్సులో ముందుకు సాగుతున్న అధ్యాపకులకు, మరి విద్యార్థులకు, గృహిణులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కృషి, నా పట్టుదల సమాజంలో ఉన్న మహిళలకు, ఏ సమాజం మహిళలను గౌరవిస్తుందో ఆ సమాజం బాగుంటుంది. నా మనసు ఏమంటుందంటే మరి గర్భాల్లో ఇలాంటి మహిళలు ఉండడము, మరి మా సమర్థాన్ని అవమానించి మమ్మల్ని అనుమానించి మా జన్మ సఫలమైనది కూడా నేను భగవంతుని కూడా ప్రార్థన చేస్తున్నాను. సమాజంలో ఉన్న ప్రతి మహిళ ముందుకు రావాలి, ప్రతి మహిళకి ఉపాధి కావాలి, ప్రతి మహిళ వృత్తి విద్య కోర్సు అందుకోవాలి. మరి మన యొక్క విద్యార్థులు నేటి బాలురైనటువంటి పౌరులుగా ఉంటే మన యొక్క సోదరులు ఇక్కడ నీటి పరీక్ష రాసిందంట. అది చాలా గొప్ప విషయం, ఇది మామూలు విషయం కాదు. ఇంకొక సోదరి ఉంది, అమ్మాయి పేరు ఉంది, ఆమె మహారాష్ట్రలో లేదుగా ఆమె కూడా దర్శనమైంది. ఊళ్ళో మంచి మంచి బాగా విద్యార్థులు అంటే ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. ఎక్కడ దీపం వెళ్తుందో, ఎక్కడ ఉపాధి లేదో, ఎక్కడ ఎవరిని అడగలేదో ఆ యొక్క చేసి ఆ యొక్క స్థానానికి మదర్ తెరీసా సంస్థ అందుకుంటుంది. ఆ మదర్ తెరీసా సంస్థ నుంచి సేవలు అందించడానికి మా కోరిక అంతే. మాకు ఎలాంటి ఏమీ వద్దు. మీ డెవలప్మెంట్ కావాలి, మీరందరూ బాగుపడాలి. మీరందరూ బాగుపడితే మనం అంతా బాగుపడినామని. అంటే వందల విద్యార్థుల ఆత్మ బలిదానాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినాం. మరి తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా 2 సార్లు జైలు శిక్ష అనుభవించినాం. మరి 150 కేసులు నాన్ స్టాప్ ఉద్యమంలో పనిచేసినాం. రాజకీయంలో వస్తే మరి 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినాం. మరి ఇంకో విషయంలో వస్తే సామాజిక సేవ విషయంలో వస్తే నేను బెస్ట్ సోషల్ సర్వీస్గా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. ఎన్నో పనులు చేస్తున్నాను, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా. మరి ఇంకో కైండ్ చేసినాం. పార్టీక రంగంలో కూడా నాకు కొంత
చేసినట్టు భక్తుని భగవంతుని అంబికా వార్త పోషించు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి చెయ్యని నేరాల శిక్ష అందిస్తున్నా మరి అట్లాంటి మనుషులకు మహిళలకు న్యాయం కల్పిస్తుంటూ మరి యువతకు ఉపాధి వైపు తీసుకెళ్తూ చైతన్యం వైపు తీసుకెళ్తూ మరి ముందుకు సాగుతున్న సంస్థ మరి అధ్యక్షురాలు నేనే సాగుతున్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి సమాజ సేవలు ఉన్నాను. సమాజ నాణ్యత తగ్గిస్తున్నాను. నాకు మానవ సేవ మానవ సేవ సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుడుగా భావించి పూజిస్తున్నాను. మనం చనిపోతే ఎంత వచ్చేది ఏమీ లేదు. మనం మంచి చెడు ఎంత తీసుకోకపోతే ఎన్ని కోరుకున్నా కూడా ఇవ్వరు అందరూ. ఇప్పుడు మా సంఘ సేవకులు అని చెప్పి గర్వంగా చెప్తున్నారు పెద్దలు. ఎందుకు చెప్తున్నారు? ఆయన జీవితం చూస్తున్నారు. సమాజం ఎటువైపు పోతుంది, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లయితుంది, ఏం జరుగుతుంది, ఎందుకు అన్యాయం అవుతుంది, ఎందుకు మహిళలు ముందుకు రావడం లేదని మరి సంఘ సేవకులకు నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఈ గ్రామంలో ఇంత పెద్ద మహిళలకు ప్రాంగణంలో ఇంత మంచి ఉపాధి ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానిస్తున్నందుకు గర్వపడుతున్నాను. మీ మేలు కోరే సంఘ సేవలం, మీ ప్రజా మేలు కోరే సంఘ సేవలం. ఆలోచించండి ఓ అక్కలారా, ఎలా చెప్పాలో ప్రజా మేలు కోరే సంఘ సేవలం, మహిళల మేలు కోరే సంఘ సేవలం. ఆలోచించండి ఓ మహిళలారా, ఎలా చెప్పాలో మరి మహిళల కోసం ప్రతి క్షణం సమాజం కోసం అంకితమైపోయి జీవితాలను త్యాగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇందాక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేవలు అందించి మరి మదర్ తెరీసా సంస్థ గద్వాలు నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టి ఈరోజు మండలిని ఏల్పూర్ గ్రామానికి ఒక వేసవి శిక్షణ శిబిరం నుంచి గుర్తు శిక్షణ తయారు చేస్తున్నందుకు ఈరోజు చాలా శుభ సంతోషకరమైన విషయం. కాబట్టి నేను అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని విద్యార్థులకు ఇంత అవగాహన కల్పించాను. విద్యార్థులు చదువుకుంటున్నారు, మధ్యలో ఆగిపోతుంది చదువు. ఆ చదువు ముందుకు నడవడానికి చెప్తున్నాను. మహిళల కోసము మరి గ్రూప్లో మీరు ఆకర్షణలు అయిపోయి మీరు ఉపాధి చేసుకోవాలి, మీరు ఆర్థికంగా ఎదగాలని మహిళలకు పిలుపునిస్తున్నాము. మరి గృహిణులకు ఏం చెప్తున్నామో మీరు ఇంటింటి రామాయణం మానేసుకోవాలి, చిన్న చిన్న తగాదాలు మీరు మానేసుకోవాలి. शहर हैदराबाद में MJQ फाइन वर्क्स, जहां पर आप अपने घरों को खूबसूरत बनाने के लिए स्टेनलेस स्टील रेलिंग के काम करा सकते हैं, जहां पर आपको रोलिंग शटर, स्टेनलेस स्टील पिलर्स और भी बहुत सारे स्टेनलेस स्टील के काम दस्तयाब है। हमारा पता है अवेसी नगर, अंबरपेट, हैदराबाद। कांटेक्ट करें सैयद वाहिद साहब को 9963683326। और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जहां वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको